మొండి పట్టుదలతో నిన్ను బాధ పెట్టాను కదా? లేదండి, మూఢనమ్మకంతో నేనే మిమ్మల్ని బాధ పెట్టాను, బాధపడ్డా. భర్తకో ధర్మం, భార్యకో ధర్మం లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక అదంతా మర్చిపోను పూర్ణ. నేను మర్చిపోతాను, కానీ లోకం మాత్రం మర్చిపోదు. అందరినీ దూరం చేసుకుని అడుగడుగున అవమానాలు భరిస్తూ ఇక్కడెందుకు? పాపని పైకి తీసుకురావడమేగా ముఖ్యం. ఎక్కడికైనా పట్నం వెళ్ళిపోదాం. అక్కడ ఒకరి జోరు ఒకరు పట్టించుకోరు. కడుపులో చల్ల కదలకుండా హాయిగా కాలక్షేపం చేయొచ్చు. ఏమంటారు? అలాగే అన్నప్పుడు అలాగే వెళ్దాం. అమ్మా శాంతి, ఈ ఊరికి ఈ మనుషులకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఏమ్మా? నాకెందుకమ్మా ఇవన్నీ చెప్పు. ఉండండి ఏటమ్మా బొట్టమ్మా? ముందు కోటేని, ముందు బొట్టు పెట్టని. కోట్లని బొట్టేటే పెట్టు. సరే అమ్మా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పు. పాత పెళ్లి కొడుకులాగా బాగానే ఉన్నారు. నువ్వు మాత్రం నాకు ఎలా ఉన్నాను? కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. ఏంటమ్మా నోరు తెర ఉన్నానా? మీ అమ్మ ఎదురుగా నేను నోరు తెరవటమే. ఏంటి, నేనే నోరు తెరగలనా? ఆహా, అడుగుతున్నాను. మీరు మహా అమ్మాయికులు, నేనే నోరు. అమ్మా అమ్మా అమ్మా, ఈ వేళ పండగ, ఎవ్వరూ శృతులు మించకూడదు. ఆనండి నాన్న. అమ్మా పద్మిష్ని అమ్మా, ఆయనకి ఇష్టమైంది రవకేశ్రీగా. ఎదురుగా పెట్టిన ఆయన నోరు తెరుస్తారు. నువ్వే చేసావమ్మా? అమ్మా అమ్మా, నాన్నకు నువ్వు కూడా తినిపించమ్మా. ఇంకా నయ్యం, సంకనెచ్చుకో మళ్ళా. ఏమో ఎలా తినిపిస్తావు? నువ్వు తినిపించాలి, తినిపించాల్సిందే. అబ్బాయి ఏమిటారా అది? అమ్మా, మీ అమ్మ కొంచెం సిగ్గుగా ఉంది. అయితే నేను కళ్ళు పట్టుకుంటావు. సంతోషించాం గానీ అమ్మ తినిపించిందా నాన్న? తినిపించిందా? తీసుకోండి. వెళ్ళి కట్టుకురమ్మా. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇవాళ నా పుట్టినరోజుని తయారుకు గుర్తుంటుందంటావా అన్నపూర్ణ? ఎందుకుండదండి, ఎంతైనా రక్త సంబంధం. కావాలని మనిషి దూరం అవుతోందే కానీ మనసులోంచి మిమ్మల్ని దూరం చేసుకోలేదు. లేదు అన్నపూర్ణ, లేదు. ఏ క్షణాన నేను శాంతిని ఒడిలోకి తీసుకున్నాను, ఆ క్షణమే నన్ను తన మనసులో నుంచి తుడిచివేసింది. తోబుట్టుని ఇంటికి పిలిచి పశువు కుంకం పెట్టి అర్హత లేకుండా చేసింది. అయినా ప్రతి పుట్టినరోజుకి సారా చీడే పంపి ఇంకా నేను బ్రతికే ఉన్నాను మన జ్ఞాపకం చేస్తున్నాను. కానీ దాని దృష్టిలో నేను ఏమండి, ఏమిటా మాటలు? ఇన్ని మాటలు ఆ చీర తిప్పి పంపేయండి. అది కాదే. ఏది కాదండి, నేను ఆ ఇంట్లోనే ఆ తల్లి కడుపుని ఆ అన్నకు చెల్లెలై పుట్టాను. ఎక్కడో పుట్టిన ఒక పిల్ల కోసం ఒక్కగానొక్క తోబుట్టోడు దూరం చేసుకుని అక్కడ హాయిగా ఉంటున్నాను.
ఇక్కడ మన యోగక్షేమాలు కూడా పట్టించుకోకుండా సుఖంగా ఉంటున్నాడు. కాదే పాప ఉత్తరం కూడా రాశాడు చూడు. చిరంజీవి సౌభాగ్యవతి తాయారును ఆశీర్వదించి రాయినది. మీ అందరూ క్షేమమని తలుస్తాను. ప్రతి సంవత్సరం నేను పంపిన చీర తిప్పి పంపుతున్నావు. ఈసారి నా చేతితో తాకకుండా దుకాణం నుంచే పోస్ట్ చేయించాను కనుక నేను తాకిన దాన్ని నువ్వు తాకనన్న నీ పంతానికి ప్రమాదం రాదు. పుట్టింటి పాశాన్ని నువ్వు తెంపుకున్నా తోబుట్టు ఉన్న బంధాన్ని నేను తెంపుకోలేక ప్రతిసారి నీ చేత అవమానపడుతున్నాను. చిన్నదానివి, నిన్ను మన్నించమని అడగకూడదు కానీ చీర తీసుకో. అబ్బా 500 రూపాయలు ఉంటుంది ఈ చీర. తాయారు, మీ అన్నయ్య అభిమానం చూస్తుంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మీ ఏడుపు మా అన్న చెల్లెల కోసం కాదురండి, 500 రూపాయల పట్టు చీర కోసం. దేనికైనా అనుకో, ప్రతిసారి తిట్టు పంపడానికి 100 రూపాయలు నా చేతిలో చూస్తాను. ఈసారి మాత్రం ఉంచుకోండి, నేను ఎలాగూ మంతాన పడ్డాను. రేపు నీ దబ్బేమిటో నాకు తెలిసే, దానికి మందు తెలుసు. వేసుకో. మీ అన్నయ్య వచ్చి ఒకసారి పలకరిస్తే లేచి కూర్చుంటాం, అన్ని రోగాలు తగ్గిపోతాయి. అదా నీరు దాన్ని. ఆ మాట మీకు నాకు కాదండి, అవతల వాళ్ళకు కూడా ఉండాలి. అదే ఉంటే పట్నంలో చెట్టంత మేనమావని పెట్టుకుని అక్కడ ఇక్కడ అద్దె కొంపల్లో పడుండే కర్మ నా బిడ్డకి ఎందుకు వస్తుంది? ఎందుకు కాదు, చేతులారా మనమే చేసుకుంటే. ఒరే నాయనా కృష్ణ, నీకు మేనమా ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉన్నాడు అని ఒక్క మాట మాత్రం చెప్పుకుంటే ఇలా అరప అర్ధాకి అలాగే మనకి ఉత్తరాలు వచ్చేవే. అక్కడికే వెళ్ళేవాడు, అడిగేవాడు, అయ్యో పాపం వాళ్ళు ఇచ్చేవాడు, అది అలవాటైపోయేది, అక్కడ తీసుకొచ్చేవాడు. మనకి డబ్బు ఖర్చు తగ్గేది. మళ్ళీ మొదలెట్టారు దండకు. అది సరే, పట్టణం వెళ్తానన్నారు. అవును, బండి టైం కూడా అవుతాం. అబ్బాయితో ఏమైనా చెప్పారా? ఒకసారి వచ్చి చూసేయమంటాను. వద్దండి, నేను జబ్బుగా ఉన్నానని తెలిస్తే వాడు దిగులు పడతాడు, చదువు చెడిపోతుంది. ఇప్పటికే హోటల్ తింటూ అలా ఉన్నాడా? అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ కమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నెప్పు సెగలు గుండెలా. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత